అండి అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సిరి ఇన్ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు బయోచార్ గురించి తెలుసుకుందాం. బయోచార్ అంటే ఏంటంటే కనుక మనకి బొగ్గు, దీని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి గాను 2026, 27 సంవత్సరానికి గాను మనకి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్గా మనం బయోచార్ గురించి కొంచెం తెలుసుకుందాం. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, దీన్ని ఉపయోగించడం వల్ల మనకి మన పంటల్లో ఏ రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి, దీని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ బయోచార్ అంటే ఏంటంటే మనకి బొగ్గండి. మామూలుగా మనము పత్తి తీసాక, లేకుంటే మనం మొక్కజొన్న తీసాక, తర్వాత వరి ఇలా తీసాక మనం ఏం చేస్తాము, ఆ ఫీల్డ్లోనే మనము ఏదైతే పంటలు ఉన్నాయో ఆ ఫీల్డ్లోనే మనం వేస్టేజ్ని అట్లా వేసేసి పంట మార్పిడికి పోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, కాల్ చేస్తాం. ఈ కాల్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ ఇవి రిలీజ్ అవుతాయి అట్మాస్ఫియర్లోకి, అంటే వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం, కలుషితం జరుగుతాయి. అదే ఈ బయోచార్ ఏంటంటే అలా బయటికి పోకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, పైరాలసిస్ ప్రాసెస్ ఉంటుంది. అంటే దాంట్లో ఆక్సిజన్ని నివారించి ఈ ఏదైతే వేస్టేజ్ ఉన్నాయో పత్తి కట్టలు కానీ, లేకుంటే వరిది కానీ, లేకుంటే మొక్కజొన్నలు కానీ, ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిజన్ లేకోకుండా దాన్ని కాల్చుతారు. కాల్చడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కార్బన్ కంటెంట్ అనేది సాలిడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. అంటే బొగ్గులోనే ఉంటుంది ఇంకా కార్బన్ కంటెంట్. ఇప్పుడు మనం మామూలుగా కాల్చినప్పుడు బయట ఫీల్డ్లో కాల్చినప్పుడు ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా కానీ, మీథేన్ ద్వారా కానీ బయటికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ పైరాలసిస్ ప్రాసెస్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కార్బన్ కంటెంట్ని నిల్వ ఉంచవచ్చు మనం బొగ్గులో. అది ఒక అడ్వాంటేజ్ మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బయోచార్ మనము ఏ పంటల్లో ఉపయోగించుకోవచ్చు అనేది వాటి గురించి చూసుకున్నట్లయితే ఏ పంటకైనా మనం యూజ్ చేసేయచ్చు. ఎటువంటి పీరియడ్లో అయినా, అంటే మనం సాయిల్ ఫీల్డ్ ప్రిపరేషన్ అప్పుడైనా వేసుకోవచ్చు, లేదా మొక్క 20 రోజులు 30 రోజులు ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు. ఏ టైంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ బయోచార్కి తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఈ బయోచార్ అంటే ఏంటంటే మనకి దీంట్లో మనకి ఎక్కువ రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏమైతే దాంట్లోకి నీళ్ళు పోసినా, లేకపోతే న్యూట్రియన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఒడిచిపట్టుకుంటుంది. ఒడిచిపట్టుకొని ఎప్పుడైతే మనం భూమిలోకి వేస్తామో ఆ భూమిలోకి వేసినప్పుడు స్లోగా రిలీజ్ చేస్తుంది. స్లోగా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా యూసేజ్ అనేది జరుగుతుంది. మొక్క ఎక్కువ యూసేజ్ చేసుకుంటుంది, అంటే దాన్ని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎక్కువ రోజులు మనకి పచ్చదనంతో ఉంటుంది. అదే రసాయన ఎరువులు ఎలా ఉంటాయి, మనం వేసిన వెంటనే 10 లేదా 15 రోజులు, మ్యాక్సిమం 15 రోజుల లోపల అది యూజ్ చేసుకోవాలి. లేకుంటే అది గాలికైనా వెళ్ళిపోవచ్చు, లేకుంటే మొక్క అయినా తీసుకోవచ్చు, లేకుంటే మనకి ఎక్కువ వర్షం పడితే అది కొంచెం భూమిలోకైనా ఇంకిపోతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది. అదే బయోచార్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మనకి అది ఒడిచిపట్టుకోవడం వల్ల, స్లోగా రిలీజ్ చేయడం వల్ల మొక్క అనేది స్టెప్ బై స్టెప్ యూజ్ చేసుకుంటుంది. మనం ఎంతైతే ఇస్తున్నామో మొత్తం అంతా యూజ్ చేసుకోగలదు. అలాగే ఇది ఏమవుతుందంటే ఈ వర్షాలు ఈ సంవత్సరానికి గాను సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు కదా, వర్షాలు తక్కువ అని చెప్తున్నారు కదా. దీనివల్ల ఈ వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఆ వాటర్ కంటెంట్ని కూడా ఇది అలాగే పెట్టుకుంటుంది. అలాగే పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కలు పంట అనేది ఇంకొక 10-15 రోజులు 20 రోజులు మనము ఈ గ్రీనరీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ఏమి జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు బయోచార్ అప్లికేషన్ మెథడ్స్ అంటే బయోచార్ ఎన్ని విధాలుగా మనం అప్లై చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకి అనిమల్ మెన్యూర్ అంటే మనం పశువుల పెంటతో పాటు, లేకపోతే మనకి గొర్రెల పెంట కానీ, కోడి పెంట కానీ, ఈ 3 దానితో కూడా కలిపి వేసుకోవచ్చు. 1:1 అంటే మనకు 1 kg బయోచార్ వేసుకుంటే 1 kg మీరు కోడిపెంట, ఈ కోడిపెంట కానీ దీనితో కలిపి వేసుకోవాలి. లేకుంటే రెండోది ఏంటంటే మనకు గంజులోకి ఈ బయోచార్ వేసేసి మీరు డైరెక్ట్ ఫీల్డ్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మూడోది ఏంటంటే మనకు ఫాస్ఫరస్ బయో ఫర్టిలైజర్స్ ఏంటంటే ఫాస్ఫరస్ సెల్యులైజింగ్ బ్యాక్టీరియా కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, ఇవి కూడా మనకి ఏదో సొల్యూషన్స్ వస్తాయి కదా, ఆ సొల్యూషన్స్ని దీంట్లో వాడుకొని డైరెక్ట్ ఫీల్డ్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే స్లో రిలీజ్ అవుతాయి. అంటే నిదానంగా భూమిలోకి ఇంకడం వలన మొక్క అనేది ఎంతైతే వదులుతుందో, ఎంతైతే మనం ఇచ్చామో మొత్తం అంతా తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మనకి రసాయన ఎరువుల వలన అయితే లాసెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని కూడా గమనించగలరు రైతులు.
దీంతోపాటు మన ఏంటంటే ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ నూజివీడు సీడ్స్ సంస్థ వారు ఈ బయోచార్ ఎవరికైతే రైతులకు కావాలనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట బయోచార్ అనేది. కానీ మీరు ట్రాన్స్పోర్ట్ కొన్ని 2 యూనిట్స్ ఉన్నాయి మనకి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, తెలంగాణలో ఒకటి ఉంది. ఆ 2 యూనిట్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది బయోచారు. ఎవరికైతే ఫార్మర్ కావాలో నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ మీరు కాల్ చేయకుండా నాకు మెసేజ్ చేయండి, ఏ విలేజు ఎన్ని టన్నులు కావాలి అన్నట్టు మెసేజ్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు రిప్లై ఇస్తాను. నమస్కారం.